ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈ రోజు మనం మస్క్మిలన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం అనమాట. దీనికోసం ఒక పెద్ద కర్బూజాకాయని తీసుకుని 2 భాగాల కింద విభజించుకుని మధ్యలో ఉన్న గుజ్జు తీసేసి పైన తక్కను కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మన ఇంట్లో జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో కానీ, మిక్సీ జార్ అయితే పెద్ద మిక్సీ జార్లో కానీ ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. ఇప్పుడు మనం సగం కాయ తీసుకుంటున్నాం కాబట్టి మనకి 2 నుంచి 3 గ్లాసులు జ్యూస్ వస్తుంది. అదే పూర్తికాయ తీసుకుంటే 5 నుంచి 6 గ్లాసుల జ్యూస్ వస్తుంది. ఇప్పుడు సగం కాయకి నేను 2 గ్లాసుల పాలు వేసుకుంటున్నాను. పూర్తికాయ అయితే మీరు 4 గ్లాసుల వరకు పాలు యాడ్ చేసుకోండి. ఇందులో పంచదార వేసుకోవాలా, తేనె వేసుకోవాలా అది మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఏది వేసుకున్నా 2 గ్లాసుల పాలు తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్లు పంచదార వేసుకోవాలి. తేనె అయితే 3 స్పూన్ల తేనె వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసుకుని మనం మామూలుగా మిక్సీలో జ్యూస్ చేసేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసేటప్పుడు 5 నుంచి 10 నిమిషాల పాటు మనం గ్రైండ్ అవనివ్వాలి. అప్పుడే మనకి పల్ప్ అంతా దిగి జ్యూస్ చాలా క్వాలిటీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఒక 10 నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే ఎలా వస్తుందో జ్యూస్ చాలా క్వాలిటీగా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కొత్త వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. సరేనా? బాయ్. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.